హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గవరాస్ కిచెన్. ఇవాళ రెసిపీలో నేను చాలా క్రంచీగా ఇంకా టేస్టీగా ఉండే చేగోడలు చేయబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా నేను పెట్టే వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డ్ అండ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది నా రిక్వెస్ట్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి. ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 4 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల వాము, అలాగే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఇలా ఒక్కసారి ఇలా కొంచెం మరుగు స్టార్ట్ అయ్యే ముందలే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. నేను ఈ వాటర్ని కొంచెం ఎక్కువ మరిగించేసానండి. ఎంత ఎక్కువగా మరిగించుకోకూడదు. ఈ నీళ్ళు కొంచెం వేడిగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆవిర్లు వస్తున్నాయి కదండి, ఇవి కొంచెం తగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని అయితే ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు ఈ వాటర్ ఆవిర్లు కొంచెం తగ్గాయి కదండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వరిపిండిని తీసుకోవాలి. ఈ వరిపిండిని ఇలా నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ వరిపిండిని యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్లుగా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక 1/2 అవర్ పాటు ఇలానే ఉంచేయాలండి. ఒక 1/2 అవర్ తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని దీన్ని ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది కొంచెం గోరువెచ్చగా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా ఒక పళ్ళెంలో యాడ్ చేసుకున్నాక ఇందులో 1 కప్పు నువ్వులను యాడ్ చేసుకోవాలండి. నువ్వులు ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత క్రంచీగా వస్తాయి చేగోడలు అనేవి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కొంచెం వేడి చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేడి చేసుకున్నాక ఇలా బాగా కలిపేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరమైతే ఉండదండి. ఒకవేళ వాటర్ అవసరం అనుకుంటే చెయ్యిని ఇలా తడిపేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపేటప్పుడే సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. నేనేవి వేయట్లేదు. ఇప్పుడైతే ఇదంతా బాగా ఇలా కలిపేసుకున్నాను కదా. ఇలా కలిపేసుకొని దీన్ని ఒక కడాయిలో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా ఈ పిండిని ఒక కడాయిలో కానీ గిన్నెలో కానీ వేసేసుకున్న తర్వాత చేతిని ఒక్కసారి వాటర్తో ఇలా తడిపేసుకోవాలండి. ఇలా తడపడం వల్ల మనం పిండి తీసేటప్పుడు చేతికని అంటదు. ఇప్పుడు ఇలా చేగోడడానికి సరిపడంత పిండిని తీసుకొని బాగా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మిగతా ముద్ద ఉంది కదండి, దాన్ని ఇలా కవర్ చేసుకోవాలి. దీనివల్ల గాలి పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని చేగోడల్లాగా ఒత్తేసుకుందామండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి. మీకు నచ్చిన సైజు వచ్చేంత వరకు ఇలా రోల్ చేసుకొని ఇలా ఈ సైజు వచ్చాక ఈ 2 ఎడ్జెస్ని ఇలా కలుపుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని చేగోడాలు ఇలా చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని కాసేపు ఆరనివ్వాలి. ఇలా కాసేపు తర్వాత వీటిని ఫ్రై చేసుకుందామండి. దీనికోసం మీడియం హాట్ ఉన్న ఆయిల్లో ఇలా నెమ్మదిగా 2 వేసేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదండి. 1 నిమిషం తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. మీడియం హీట్లోనే ఇవి వేయించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నాకైతే 8 to 10 minutes పట్టిందండి ఇవి వేగడానికి. చేగోడం సైజు బట్టి టైం పడుతుందండి. చిన్న చేగోడాలు అయితే 5 to 6 minutesలోనే వేగిపోతాయి. ఇవి కొంచెం పెద్ద సైజు కాబట్టి 8 to 10 minutes అయితే పట్టిందండి. చూడండి, ఈ కలర్ వచ్చింది. ఇవి కొంచెం చల్లారే టైంకి మరి కొంచెం బ్రౌన్ కలర్ అయితే అవుతాయండి. చూడండి, ఇవన్నీ వేగిపోయేవి. ఇప్పుడు ఇలా తీసేసుకొని వీటిని ఒక జల్లెడలో వేసుకోవాలి. ఎక్స్ట్రా నూనె ఏదైనా ఉంటే ఆరిపోతుంది. ఇదే విధంగా అన్ని చేగోడల్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేగోడలన్నీ పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే ఒక 1 month పాటు ఫ్రెష్గా క్రంచీగా ఉంటాయండి. కాకపోతే అంతవరకు ఇంట్లో వాళ్ళైతే ఉంచరు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.